హాయ్ అండి, వెల్కమ్ టు చుండూరు సిస్టర్స్. అందరూ బాగున్నారండి? మేము బాగానే ఉన్నాం, కానీ కొంచెం అయితే బాగాలేము. అది కూడా నేను మీకు షేర్ చేసుకోవాలని ఇప్పుడు మీ దగ్గరికి మాట్లాడదామని వచ్చాను. నేను అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను కదా, ఫస్ట్ నుంచి కూడా వీడియోలో సంబంధించి, అంటే బిజినెస్కి సంబంధించి. ఫ్యామిలీ వేరు, బిజినెస్ వేరు. ఫ్యామిలీ సంతోషాలు కష్టాలు అవి నేను ఎప్పుడు చెప్పను. బిజినెస్కి సంబంధించి అయితే అందరికీ యూజ్ అవ్వాలని నేను అవేర్నెస్ వీడియోలాగా అన్నీ చేస్తూ ఉంటాను. మాకే ఎందుకు జరిగింది అని నేను ఎప్పుడు బాధపడను. అందరికీ జరుగుతున్నాయి. చాలామంది ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా మాకు జరిగింది అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఇది అందరికీ జరుగుతున్నది. బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళం కొంతమందే ఉంటాం, ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా కాకూడదని ఉద్దేశంతో. నాకు బిజినెస్లో ఓకే మూవ్ అవుతుంది. నేను పెద్ద పెద్ద లాభాలు పెట్టుకొని పెద్దగా నేనేం పెద్ద చేయట్లేదు. ప్యాషన్గా సింపుల్గా చేస్తున్నాను. దీంట్లో కూడా ఒక లేడీ ఇంత కష్టపడి చేస్తుంది, మనం ఎందుకు చేయాలి అనే ఇంగితం ఉండే మనుషులు చాలా తక్కువ ఉంటున్న రోజుల్లో. బట్ అలాగే నేను సక్సెస్కి ఎప్పుడు వెనకాడకుండా చేసుకుంటూనే వెళ్తున్నానమ్మా. ఎగ్జిబిషన్స్లో ఎంత లాస్ అయింది, ఎలా లాస్ అయింది, ఎలాంటి వాళ్ళు వచ్చారు, ఎలా చేశారని కూడా నేను ఒకసారి మీకు చూపెట్టిన తర్వాత నేను ఎందుకు అవేర్నెస్ వీడియో అప్పుడు చేశానంటే, అదే ప్లేస్లో ఎగ్జిబిషన్స్లో కాంపిటీటర్స్ వెంటనే మాకు ఎగ్జిబిషన్స్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత నేను పోనీ వాళ్ళ కాంపిటీటర్స్ వాళ్ళకు కూడా మనకులాగా అవ్వాలని నేను అనుకోలేదు. వాళ్ళైనా బాగుపడాలనే ఉద్దేశంతో వాళ్ళు పెడుతున్నారని తెలిసిన ముందే నేను అవేర్నెస్ వీడియో చేశాను. జాగ్రత్తగా ఉండండి, ఈ ప్లేస్లో ఇలా అయింది, ఇలా వచ్చారు, ఇలా అని మొత్తం చెప్పాను. నేను చెప్పిన తర్వాత గుంటూరులో జరిగింది, అది హైదరాబాద్లో కూడా జరిగింది. గుంటూరులో అది నేను చేసిన తర్వాత అక్కడే వాళ్ళు కూడా ఎగ్జిబిషన్ చేశారు. వాళ్ళు ఖచ్చితంగా అలానే వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు పట్టుకున్నారు, మంచిగా గేట్లన్నీ క్లోజ్ చేసేసి పట్టుకున్నారు. వాళ్ళకి అన్ని శారీస్ దొరికాయి, వాళ్ళు సేఫ్ అయ్యారు. వీళ్ళు దొంగలు కూడా దొరికారు. సో అది ఒకళ్ళకి మంచిదే అయింది కదా. మనము కాంపిటీటర్స్ ఎంతవరకు కాంపిటీటర్స్ బిజినెస్ వరకే. బట్ వాళ్ళు కష్టపడి లేడీస్ వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటున్నప్పుడు వాళ్ళు బాగుపడకూడదు అనే టైప్లో మనం ఉండకూడదు. అన్యాయం ఎక్కడున్నా కూడా ఎదిరించాలి. మనము దొంగల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో మేము చేసాము. వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళ శారీస్ దొరికితే మాకు హ్యాపీ. సో అలా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక స్కామ్ చెప్పాను నేను మీకు. ఇవి జరుగుతున్నాయి, వద్దు ఎగ్జిబిషన్స్ వద్దు, మనకి స్టోర్ చాలు, చిన్నగా చాలు, నాకు వచ్చే కస్టమర్సు, నా లవ్లీ కస్టమర్స్, నాకు వీళ్ళు ఇలా చాలు, నాకు స్టోర్కి వస్తున్నారు, ఆన్లైన్ ఎప్పుడు ఉంటారు, చాలు, ఎగ్జిబిషన్స్ ఇంకొద్దు. ఎందుకంటే ఇంకా ఎగ్జిబిషన్ అనేది కామన్ అయిపోయిందండి. మోస్ట్లీ స్టోర్స్లో కూడా ఎగ్జిబిషన్స్ ఇట్లా అన్ని కాంపిటీషన్ అయిపోయిన తర్వాత వద్దు, స్టోర్ చాలనుకొని వదిలేశాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక స్కామ్ గురించి మీకు చెప్పాను నేను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, జాగ్రత్తగా కొంచెం అబ్జర్వ్ చేసి వినండి. కొంచెం లాంగ్ అయినా కూడా జాగ్రత్తగా వినండి. మనం ఏదో సాంగ్స్ కోసము, టైమింగ్, జోక్స్ కోసము వేస్ట్ చేసే టైం బదులు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అవేర్నెస్ వింటుంటే కనుక మీ లైఫ్లో మీరు ఇంకొకరికి చెప్పగలుగుతారు. మీరు కూడా మంచిగా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. పోలీసులు ఉంటారు, వాళ్ళు ఎంతమందిని పట్టుకుంటారు, వాళ్ళు ఎంతమందిని చేయగలరు. మన మానవులను కూడా మనుషులను కూడా కొంచెమైనా కూడా మనంతటా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సో మేము చేసిన తప్పులు కూడా మీరు చేయొద్దని ఉద్దేశంతో చేస్తున్నవి. అవి కూడా వినండి. కొత్తగా బిజినెస్ చాలామంది లేడీస్ చేస్తున్నారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఏంటంటే గూగుల్ పే మీకు ₹1 పంపిస్తారు. ₹1 పంపించిన తర్వాత మనం ఓకే ₹1 వచ్చిందండి అంటాం కదా. ఆ ₹1ని ఎడిట్ చేస్తున్నారు. ఎడిట్ చేసిన తర్వాత 20,000, 30,000 ఆ రోజు పేమెంట్స్ శారీస్ తీసుకొని అలా మాకు 2-3 టైమ్స్ పే చేశారు. పే చేసిన తర్వాత కూడా నేను అది కూడా మీకు షేర్ చేశాను, అలా కూడా అవుతున్నాయని. పే చేసిన తర్వాత మనం ఏమనుకుంటాం, మనకి అమౌంట్ వచ్చేసిందని పంపించేస్తున్నాం. అలా 3-4 టైమ్స్ పంపించిన తర్వాత థర్డ్ టైమో 4th టైమో చూసుకున్నాము. ఏంటి ఇన్ని వరుసగా రోజు కొంటున్నారు అని మేము పేమెంట్స్ ఆ రోజు చూసుకోవడం జరిగింది. ఆ రోజు రాలేదు. సో ఈ రాలేదేంటి పేమెంట్, ఈరోజు లేట్ అయిందా అనుకొని ముందు అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తే 4 days 5 days పేమెంట్స్ రాలేదు. సో అదంతా ఫ్రాడ్, నియర్లీ 1 lakh. సో అలా లాస్ అయ్యాము. అప్పటి నుంచి డెఫినెట్గా యూటీఆర్ నెంబర్ తీసుకోవాలి, స్క్రీన్ షాట్స్ మామూలుగా తీసుకోవాలి. ఇవన్నీ బుద్ధొచ్చి అప్పటి నుంచి పిల్లల్ని కూడా అలర్ట్ చేసి అలా ఉంటున్నాము కొంచెం జాగ్రత్తగా. స్టోర్లో కూడా సీసీ కెమెరాస్ అన్నీ ఉంటాయి కాబట్టి అలర్ట్గా ఉండి బ్యాగ్స్ బయట పెట్టించి చెకింగ్ పెట్టుకొని అలాగా కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాం. నిన్న కొత్త స్కామ్ అండి ఇది. నిన్ననే
అంటే అంటున్నారు స్కామ్స్ చాలా రకరకాలుగా జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి బిజినెస్ పీపుల్ అని. ఇప్పుడు నేను చెప్పేది వింటే మనకే టెన్షన్ వస్తుంది, భయం వేస్తుంది మాకైతే. ఎలా అంటే 455కి ఒక అతను వచ్చాడు, పేరు అరవింద్. చూడండి, ఎవరైనా కూడా గుర్తు పెట్టుకోండి అమ్మా, మనిషి ఫేస్ కానీ. నేను క్లియర్గా ఫోటో ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను, స్క్రీన్ షాట్ తీసి ఫోటో కూడా ఇవ్వండి, అప్పుడు వాళ్ళకి గుర్తుంటుంది, వేరే వాళ్ళకు కూడా. చాలా స్టైల్గా వచ్చాడు, అంత ఇంగ్లీష్ మాట్లాడుతూ అసలు తెలుగే రానట్టు, నాకు వైఫ్ పిల్లలకి మంచి డ్రెస్సెస్ కావాలి అనే టైప్లో. ఇంకా దగ్గర చేయండి. అయ్యా, ఈ పేరు అరవింద్ అమ్మ, గుర్తు పెట్టుకోండి. సీసీ కెమెరా అట్లా తల పట్టుకొని ఫేస్ చూపించకుండా అట్లానే ఉన్నాడు అనమాట. బిల్లింగ్ దగ్గర వీళ్ళు కూడా ఏంటో అన్నట్టుగా ప్యాక్ చేశారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బార్ కోడ్ చూసుకోవాలి, బిల్లు వేయాలి. చాలా డ్రెస్సెస్ అండి, చాలా శారీస్, డ్రెస్సెస్ అన్నీ. ఒక 10 minutes, జస్ట్ 455కి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఫేస్ కవర్ చేసుకుంటున్నాడు చూడండి. అయిన తర్వాత 5:02కి బిల్ అయిపోయింది. అంటే అంత 10 minutes టైంలో అసలు ఎంత అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇప్పుడు చూసుకుంటుంటే మాకు అటు సీసీ కెమెరాస్ చూడటం కానీ, ఇటు పిల్లల్ని చూడటం, ఎవరిని చూడటం, ఏమేమి ఉంది అలా అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నాడు. 5:02కి పేమెంట్ ఎలా అయిపోయింది, గూగుల్ పే అయిపోయింది. గూగుల్ పే అయిన తర్వాత మాకు స్క్రీన్ షాట్ షేర్ చేశాడు. అది కూడా ఫ్రాడ్ అంటండి. ఇప్పుడు స్క్రీన్ షాట్ యూటీఆర్ నెంబర్ తోటి చేసేది కూడా ఫ్రాడ్ అంటే ఇంకెలా పట్టుకుంటాం మనం? సైబర్ క్రైమ్కి ఇవ్వాలనుకుంటున్నాము. ఒక నెంబర్ ఇచ్చాడు, ఫోన్ నెంబర్. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే అంటే మేము అమౌంట్ బ్యాగ్ ఇచ్చేసారు పిల్లలు. వెళ్ళిపోయిన తర్వాత సార్ చెక్ చేసుకుంటే అమౌంట్ రాలేదు. ఏంటి అమౌంట్ రాలేదు, మీరు బ్యాగులు ఇచ్చేసారు అనుకున్న తర్వాత మేము వెంటనే ఫోను నెంబర్ ఇచ్చాడు కదా అని ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఫోన్ తీసి అసలు అరవింద్ అనే వాళ్ళే మాకు తెలియదు మేడం, మేము చాలా ఇది రాంగ్ అంటే, నేను ఒక 2 minutes వాళ్ళు భయపడుతున్నారు. లేదమ్మా, ఒక 2 minutes మాట్లాడండి, మాకు ఇట్లా మీ నెంబర్ ఇచ్చారు, మాకు ఇట్లా పర్చేజ్ చేశారు, ఇంత మాకు అమౌంట్ లాస్ అయింది, నియర్లీ 30,000 వరకు, ప్లీజ్ చెప్పండి అమ్మా మీరు ఏంటి అంటే, మేడం మాకు ఒక 2 weeks నుంచి ఇదే నెంబర్కి ఇలానే కాల్స్ వస్తున్నాయి, మేము కూడా కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇలానే మాట్లాడుతున్నారు, ఆ షాప్లో పర్చేజ్ చేశారు, ఈ షాప్లో పర్చేజ్ చేశారు, మీ నెంబర్ ఇచ్చారు, ఎవరు, అసలు మాకు అమౌంట్ రాలేదని అడుగుతూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. మేము కూడా సైబర్ క్రైమ్కి వెళ్దాం అనుకుంటున్నాం, మా నెంబర్ ఎందుకు ఇస్తున్నాడు అతను అని. సో ఇతను గుర్తు పెట్టుకోండి అమ్మా, ఇతను కాదు, ఇలాంటి వాళ్ళు, వీళ్ళకి బ్యాచ్ కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. గూగుల్ పేలు కూడా రాంగ్ అట. గూగుల్ పేలు కూడా స్క్రీన్ షాట్స్ మీకు అమౌంట్ వచ్చిందో లేదో అనేది మీ అకౌంట్లో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే బ్యాగ్స్ ఇవ్వండి. శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఇంకా పట్టు శారీస్, ఇంకా కాస్ట్లీ శారీస్ ఇంకా చాలా ఇస్తుంటాం కదా, అలాంటివి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మీ అమౌంట్ వచ్చిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే, బ్యాంక్ చెకింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే బ్యాగ్స్ ఇస్తూ ఉండండి. మరి మనం అలర్ట్ కోసం మనం ఇంకేం పెట్టుకోవాలో తెలియదు. సో ఇదైతే మేము కంప్లైంట్ చేస్తాము, పట్టుకోవడానికి ట్రై చేస్తారు. చూడండి, బ్యాగ్స్ కూడా నాకు 2 bags కావాలి, నాకు 3 bags కావాలి, విడివిడిగా కావాలి అని కూడా తీసుకున్నాడు. తర్వాత ఫోన్ నెంబర్ కూడా రాంగ్ నెంబరు, పేమెంట్ డీటెయిల్స్ అంతా కూడా మామూలుగా మాకు సౌండ్ వచ్చింది, గూగుల్ పే అయిపోయినట్టు. నెక్స్ట్ వచ్చేసి ఆ స్క్రీన్ షాట్ యూటీఆర్ నెంబర్ కూడా అంతా రాంగ్. అంటే ఇప్పుడు మనం యూటీఆర్ నెంబర్ని, పేమెంట్స్ని అలా నమ్మటానికి కూడా లేదు, అది కూడా స్కామ్ వస్తుంది. సో మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మోస్ట్లీ అమౌంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది ఇప్పుడు కార్డ్స్ కూడా తీసుకోవటం లేదు, ఎందుకంటే మనకి బ్యాంక్లో డైరెక్ట్గా 2% కట్ అయిపోయి వస్తుంది కాబట్టి కార్డు కూడా అలౌ చేయకండి. కార్డ్స్ కూడా చాలా వరకు మోసం. మోస్ట్లీ అమౌంట్ కోసమే ట్రై చేద్దాం. లేదు అంటే ఈ గూగుల్ పేలు ఇవి కనుక చేసినట్లయితే మీరు ట్రాన్సాక్షన్ మీకు ఖచ్చితంగా ఇమీడియట్గా టైం అనుకున్నా, వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది అనుకున్నా, మీకు జనం ఎక్కువ ఉన్నా, క్యూ ఉన్నా కూడా మీరు కూడా టెన్షన్ పడకుండా ఒక 2 minutes టైం ఇచ్చి మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే బ్యాగ్స్ ఇచ్చుకోండి. ఆన్లైన్ పేమెంట్స్ అయితే కూడా ఇలా ఎడిటింగ్ జరుగుతూ ఉంటాయి, అవి చూసుకుంటూ ఉండండి. బిజినెస్లో అయితే ఇలా ఎంతో మంది మనం ఎంత కష్టపడి చేస్తున్నామో వాళ్ళకి అర్థం కాదు కదా. వాళ్ళు నిమిషంలో మనకి ఎంత కష్టపడితే 30,000 వస్తుంది చెప్పండి. మనము పైసా జాగ్రత్తగా ఈ శారీస్ ఇంత కష్టపడితే ఇంత అమౌంట్ ఈరోజు వస్తే పిల్లలకి ఇలా ఉపయోగపడుతుంది, ఇంత వస్తే మనం వెండర్స్కి ఇంత ఇవ్వాలి, వీవర్స్కి ఇంత ఇవ్వాలి, మనం ఇలా ప్లాన్ చేసుకొని ఇంత కష్టపడుతూ ఉన్నప్పుడు
ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది కదా. ఇంకా చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు ఇప్పుడు ఫీల్డ్‌లోకి. ఇంకా కొత్త కొత్త చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బిజినెస్‌లు స్టార్ట్ వాళ్ళకి ఇంకా ఎంత దెబ్బమ్మా చెప్పండి. చాలా కష్టం కదా. దాని మీదే జీవించే వాళ్ళకి ఇంకా ఎంత కష్టం. సో, అలర్ట్‌గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ అని వచ్చినా కూడా చాలా కష్ట సుఖాలుంటాయి. అన్నీ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళు ఉంటారు. దగ్గరగా మీరు ఫోటో తీసుకొని ఫోటో కూడా పెట్టడానికి ట్రై చేయమని చెప్తాను. ఆ వీడియో కూడా జాగ్రత్తగా చూడండి. మనిషిని గుర్తుపెట్టి మీకు కూడా ఎక్కడైనా తగిలితే కనుక, కనపడితే కనుక మాకు కూడా ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి జెప్టో చాయిస్ నెంబర్‌కి. మీరు కూడా అలర్ట్‌గా ఉండండి. ఎప్పుడు మోసపోకండి. ఇంకా ఎలాంటి స్కామ్స్ వస్తున్నాయి భయమేస్తుంది. ఇప్పుడు మామూలుగానే మన నెంబర్ ఏదన్నా కొత్త నెంబర్స్ చేయొద్దంటున్నారు. లిఫ్ట్ చేయొద్దంటున్నారు. డీటెయిల్స్ చెప్పొద్దంటున్నారు. ఆధార్స్ చెప్పొద్దంటున్నారు. అవన్నీ వింటున్నాము. అన్ని స్కామ్స్. ఇప్పుడు ఇలా బిజినెస్‌లో కూడా ఇలా స్కామ్స్ ఇంత చిన్న చిన్న వాటి దగ్గర కూడా ఇన్ని స్కామ్స్ అంటే ఇంకా ఎలా బతకాలి? ఇంకా మామూలు మానవులు, మామూలు పిల్లలు ఎలా బతకాలి అసలు అర్థం కావడం లేదు. సో, చాలా బాధగా ఉంది నిన్నటి నుంచి. సో, మీతో షేర్ చేసుకుంటే నా మనసులో బాధ కొంచెమన్నా తగ్గుతుంది. తర్వాత మిగతా వాళ్ళు కూడా అలర్ట్‌గా ఉండి ఇట్లాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇట్లాంటి వాళ్ళని పట్టుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు ఇంకొక దగ్గర చేయకుండా ఉండటానికి మనం కొంచెం అవేర్‌నెస్ ఇస్తే బావుంటుందనే ఉద్దేశంతోటి మీకు ఇదొక మంచి మాటలాగా చెప్పటానికి మీ ముందుకొచ్చాను. సో, డెఫినెట్‌గా మీరు పిల్లలు ఎవరైనా చేస్తున్న బిజినెస్ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండి అతను ఎక్కడైనా దొరికితే కనుక మాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండి చూసుకోండి. స్టోర్‌లోకి వచ్చి చాలా హడావుడిగా ఒక 5-10 మినిట్స్ మాత్రమే ఉండేవాళ్ళని ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత స్టోర్‌లో కానీ, ఆన్‌లైన్ కానీ జాగ్రత్తగా బిజినెస్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద కాంపిటీటర్స్ అండి. ఓకేనా? బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా బాధను మీకు చెప్పుకున్నందుకు, మీరు విన్నందుకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ బాయ్ అండి.